హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఒక 3 పెద్ద సినిమాలు రాబోతున్నాయి. 'కూలీ', 'ఓజీ' అండ్ 'మద్రాసి'. ఈ 3 సినిమాల్లో కూడా తనకంటూ ఒక స్పెషల్ లిరిక్స్ రాసి ఆ 3 క్యారెక్టర్స్ అంటే ఆ ముగ్గురు హీరోల క్యారెక్టర్స్‌ని ఎలివేట్ చేస్తూ తనదైన శైలిలో లిరిక్స్ రాసిన మన శ్రీనివాస్ మౌలి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సో 'కూలీ', 'ఓజీ', మద్రాసి. సో 3 పెద్ద సినిమాలు. హ్మ్. సో మీరు పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఐఎమ్ ట్రావెలింగ్ విత్ అంటే మీతో ఇంటరాక్షన్ కానీ కొన్ని ఇయర్స్ నుంచి నేను మీతో టచ్లో ఉన్నాను. అండ్ నిన్న ఫైర్ స్టార్మ్ సాంగ్ అవ్వచ్చు, దానికి ముందు 'కూలీ' సాంగ్ అవ్వచ్చు, ఎక్కడ చూసినా ఇప్పుడు మీ పేరు బాగా వినిపిస్తుంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ టైమ్ టు ఇంటరాక్ట్ విత్ యూ అని చెప్పి ఇవాళ తెలుగు వన్ పిలవడం జరిగింది. సార్ వెల్కమ్ టు తెలుగు వన్. యా థ్యాంక్స్ శరత్. యాక్చువల్లీ మనం చాలా కాలంగా మన ఇద్దరం ఫ్రెండ్స్. యా చాలా కాలంగా చేద్దాం అనుకున్నాం ఇది. ఇప్పుడు కరెక్ట్ టైము. యా సో ముందుగా 'ఓజీ' గురించి మాట్లాడుకుందాం మనం. 'ఓజీ' ఫైర్ స్టార్మ్ సాంగ్ రిలీజ్ అయింది. నేను సాంగ్ లిరిక్స్ వింటున్నప్పుడు అసలు ఇంత బాగున్నాయి లిరిక్స్ అని అనుకొని కింద నేమ్ చూసా, శ్రీనివాస్ మౌలి అని చూడగానే ఆహా ఇది అసలు మామూలుగా లేదు అని అనిపించింది. సో ఎలా స్టార్ట్ అయింది ఆ 'ఓజీ' ఆ జర్నీ ఎలా చెప్తారా? ఓజీ కంప్లీట్గా అది మన సుజిత్ గారిది అండ్ తమన్ గారిది విజన్. అవుట్పుట్ ఏదైతే క్వాలిటీ ఉందో వాళ్ళిద్దరే అనమాట. చాలా డీటెయిల్ వర్క్ చేశారు. ఐ హ్యావ్ సీన్ అది పర్టికులర్గా నేను వాళ్ళ ముందు ఉండి చూశాను. సో ఇది టిపికల్గా ఒక రోజులో 2 రోజుల్లో 3-4 రోజుల్లో రాసిన పాట కాదు. నేను వాళ్ళతో దాదాపు ఒక 20 రోజులు ట్రావెల్ చేశాను, ఇంకా ఎక్కువేనేమో. నేను ప్రత్యక్షంగా చూశాను అసలు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు దాంట్లోకి పాటలోకని. తమన్ గారు స్పెషల్లీ ఆయన సౌండ్ డిజైన్ కానీ దాన్ని రకరకాలుగా ఊహించి ఇలా చేద్దాం అలా చేద్దాం అని. బికాజ్ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి పాటలు అంటే ఆయనకి చాలా హీఈస్ నోన్ ఫర్ కదా హిట్లు. అండ్ సుజిత్ గారు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాను కాబట్టి వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేస్తూ అక్కడ పాట రాయడం అనేది కత్తి మీద సాములాగా జరిగింది. బట్ చాలా ఎంజాయ్ కూడా నేను చేశాను. అవుట్పుట్ క్వాలిటీ కూడా ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ లిరికల్ వీడియో ఇన్ తెలుగు. అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. అవుట్పుట్ మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. వచ్చినప్పుడు అంటే సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? రెస్పాన్స్ చాలా అదిరిపోయింది. అంటే మనకి చూస్తే ఇప్పుడు ఒక్క రోజులోనే దాదాపు 7 మిలియన్లు దాటి వెళ్ళిపోయింది. ఇట్ ఈజ్ అదే ఒక రికార్డు. అండ్ నెంబర్ ఆఫ్ లైక్స్ ఇవన్నీ కూడా సో ఓవర్వెల్మింగ్. సో మా ఫ్రెండ్స్ అయితే కానీ ఇండస్ట్రీ వాళ్ళు అయితే కానీ ఎవ్రీవేర్ చాలా సూపర్గా ఉంది రెస్పాన్స్. ఈ పాట స్పెసిఫిక్గా ఏంటంటే ఈ రాసే విధానంలో నేను విశ్వ గారు తెలుగు లిరిక్స్ని షేర్ చేసుకున్నాను. అలానే జపనీస్ లిరిక్స్ ఉన్నాయి అండ్ ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. సో మొత్తంగా ఇది ఎలా అంటే మనకి టిపికల్గా హాలీవుడ్లో జరుగుతుందన్నమాట. కంప్లీట్ వెస్టర్న్ స్టైల్. అంటే కొలాబరేటివ్ రైటింగ్ అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక నలుగురు కూర్చొని ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఈ థాట్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అండ్ దెన్ దే అమాల్గమేట్ ఆ థాట్స్ అన్ని తోటి ఒక అవుట్పుట్ తీయడం అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కొలాబరేటివ్ రైటింగ్. అది కూడా నేను ఎప్పుడు వినలేదు. దట్ ఈస్ సంథింగ్ తమన్ గారు ట్రైడ్ ఫర్ ద ఫస్ట్ టైం అని నేను అనుకుంటున్నా. అంటే నా ఎక్స్పీరియన్స్లో అయితే ఇన్ ఆల్ దీస్ మూవీస్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. అది కూడా చాలా అమేజింగ్గా ఉంది. అంటే ఆయన విజన్ అది యాక్చువల్లీ దట్ ఈస్ హౌ హీ స్ట్రక్చర్డ్ ద సాంగ్. పర్టికులర్లీ లిరిక్స్ గురించి చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ పాడుతూ మాట్లాడుతున్నారు. దాని గురించి అది ఎలా అనిపించింది మీకు? నాకు చాలా బాగా అనిపించింది. ఈ లిరిక్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి మొత్తం త్రూ అవుట్. ఆ సాంగ్ యాజ్ సచ్ చాలా పవర్ఫుల్గా వచ్చింది. అండ్ కొన్ని రివ్యూస్లో కూడా ఈ స్పెసిఫిక్గా లైన్స్ అవి మెన్షన్ చేయడం అదంతా నాకు చాలా బాగా అనిపించింది. అంటే నేను ఎట్లా అయితే విజన్ అంటే విజువలైజ్ చేసుకుని ఇప్పుడు సుజిత్ గారు నాకు చెప్పినప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇలా ఉంటారు సో నా ఇమాజినేషన్లో అంటే ఆయన ఇన్పుట్స్తో ఆయన ఇలా వస్తూ ఉంటారు, వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ యుద్ధ వాతావరణం ఎలా ఉంటుందని ఊహించి రాశాను. ఏం చెప్పారు సార్ మీకు సీన్ అంటే నెరేట్ ఏం చెప్పారు మీకు? నెరేషన్ ఏం చేశారంటే ఇదొక పవర్ఫుల్ సాంగ్ పేరు ఫైర్ స్టార్మ్. అప్పటికే వాళ్ళు ఫైర్ స్టార్మ్ చెప్పారు. సో ఒక డ్రాగన్ కనుక యుద్ధంలోకి దిగి అందరినీ ఉచ్చకొత్తుకొస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఒక డ్రాగన్ యుద్ధంలోకి దిగింది, అది అలా ఉండాలి. సో అది వాళ్ళు చెప్పిన కాంటెక్స్ట్ అనమాట. సో దాన్ని తీసుకొని నేను అలలిక కదలక భయపడేలే, క్షణక్షణ ముఖతల తెగిపడేలే, ప్రళయము ఎదురుగా నిలబడేలే, మేటి ధాటికి లోకం హడలే అని రాశానమాట. సో ఆయన వస్తుంటేనే అలలు కూడా
కదిలే అలలు కూడా అవి కదలకుండా అలా ఉన్నాయన్నమాట, కదలకుండా. ఎందుకైనా మంచిది రాను. సో ఎవ్రీబడి ఈజ్ లైక్ స్టాండ్ స్టిల్. అండ్ ఈయన అందరినీ లైక్ క్షణక్షణముఖ తల తెగిపడలే, ప్రళయము ఎదురుగా నిలబడలే. ఈయన ప్రళయం అనమాట. ప్రళయం ఎదురుగా నిలబడలే, మేటీ ధాటికి లోకం హళ్ళే అని తీసుకొని చేశాను. అలానే ఈ మన ఇదేది పగరగిలిన ఫైర్ అని స్టార్టింగ్ బుక్ లైన్ మీరు రాసింది. పగరగిలిన ఫైర్ కూడా చేశాను. దెన్ యాక్చువల్లీ అక్కడి నుంచి నేనును విశ్వ గారు కొలాబరేట్ అయ్యి వీ హ్యావ్ డన్ దిస్ థింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ లాగా చేసామన్నమాట మేకింగ్ అంతా. అండ్ దెన్ ఈ ర్యాప్ పోర్షన్ మళ్ళీ విశ్వ గారు రాశారు. పట్టుకొచ్చే విచ్చుకతి ఆయన కూడా ఇరగదీశారు చాలా అద్భుతంగా. ఆల్రెడీ ఇంతకుముందు ఇంగ్లీష్ వర్షన్స్ చాలా రాశారు. అవునవునవును. పవన్ కళ్యాణ్ గారు విజువల్స్ అంటే నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇలా హెయిర్ ఇదంతా నిన్నటి నుంచి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి విజువల్స్ ఇవన్నీ. సో పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ మీరు ఇంత ముందు పొలిటికల్ సాంగ్ ఒకటి రాశారు, ఎవరో జనసేన సాంగ్ ఒకటి రాశారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పర్టికులర్లీ మూవీ సాంగ్ రాయడం ఎలా అనిపిస్తుంది మీకు? అదే చాలా డ్రీమ్ కదా. అంటే టిపికల్గా మనం టీనేజ్లో ఉన్నప్పుడు మనం టికెట్ కోసం కూడా కొట్టుకొని టికెట్ సంపాదించుకొని సినిమాకి వెళ్ళి చూసుంటాం పవన్ కళ్యాణ్ గారి. అలాంటిది మనకు ఫ్లైట్ టికెట్ వేసి వచ్చి పాట రాయి అంటే మనకి ఎలా ఉంటుంది? సో ఇట్ విల్ బి అది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఫార్చునేట్ బేసిక్గా. అంటే మంచి పాటలు పడుతూ ఆ వాటిల్లో ఒరవడిగా ఇది నాకు దక్కడం కూడా. సో ఇది మీకు తమన్ గారితో ఫస్ట్ కొలాబరేషన్ కదా? ఫస్ట్ టైం తమన్ గారితో వెరీ ఫస్ట్ టైం. సో మీకు అంటే బిఫోర్ మీ సాంగ్స్ విని పిలిచారా ఆర్ఎల్స్ మీకు అంటే ఆయనకి ఎలా మీరు తట్టారనేది ఏమన్నా గుర్తుందా? యా, అది నేను తమన్ గారికి నేను అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టేవాడిని అతిగా వేధించకుండా. ఏదైనా హిట్ అయినప్పుడు సో అలా నామది ఒకటి, లియో ఒకటి, అలా కొన్ని ఆయనకు పంపిస్తే ఆయన చూసేవాళ్ళు, గుడ్ జాబ్ అన్నట్టు అనేవాళ్ళు. దెన్ సన్ రైజర్స్ యాంథమ్ ఒకటి రాశాను. ఆయన క్రికెట్ ఫ్యాను. సో సన్ రైజర్స్ యాంథమ్ మాత్రం ఆయన బ్రో దిస్ ఈజ్ 5 out of 5, వీ షుడ్ వర్క్ టుగెదర్ సమ్ టైమ్ సూన్ అని పెట్టారనమాట. అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తున్నాను, అవకాశం ఇప్పుడు వచ్చింది. సో ఫైనలీ సాంగ్ వచ్చిన తర్వాత మీకు అంటే ఇన్ని రోజులు తెలుగులో యాక్చువల్లీ స్ట్రైట్ తెలుగు రాస్తున్నారు, బట్ ఒక పేరు శ్రీనివాస్ మౌలి అనే పేరు స్ట్రైట్ తెలుగు సాంగ్కి నాకు తెలిసి ఇది ఒక బ్యాంగర్ అని చెప్పుకోవచ్చా మీ రైటింగ్స్లో? అంటే తెలుగు సినిమాలు కూడా చాలా స్ట్రైట్ తెలుగు సినిమాలు చాలా రాశాను. కానీ పెద్ద స్థాయిలో అంటే తమన్ గారు లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు, ఇలా పెద్ద స్థాయిలో దానికి చేయడం మాత్రం మొదటిసారి తెలుగువి. సో అది మంచి ఎక్స్పీరియన్స్ చాలా. అది నాకు గుర్తుండిపోయే అంటే లైఫ్లోనే గుర్తుండిపోయే మూమెంట్. నేను సుజిత్ గారికి మెసేజ్ చేశాను అన్నమాట, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అ మెమరీ దట్ ఐ కెన్ చెరిష్ ఫర్ ద ఎంటైర్ లైఫ్. సుజిత్ గారు యాక్చువల్లీ అంటే పవన్ కళ్యాణ్ గారు బిగ్గెస్ట్ ఫ్యాన్ కదా, ఆయన లిరిక్స్ ఇవన్నీ చదివిన తర్వాత ఆయన ఏమైనా చెప్పారా మీకు? చెప్పా కదా, 20 రోజులు 25 రోజులు హ్యావ్ ట్రావెల్డ్ టుగెదర్ ఆన్ వన్ సాంగ్. ఈ ఒక్క సాంగ్ మీదే మేము 20-25 రోజులు. ఇమాజిన్ మేము ఎంత వర్క్ చేసి ఉంటామో. తర్వాత సో మెనీ చాలా వెర్షన్స్ రాయడం. అండ్ ఆ తర్వాత కూడా చెప్పా కదా కొలాబరేటివ్ అని. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఓకే రాసింది దాని మీద మళ్ళీ ఓకే ఇలా ఉంటే బాగుండా అని బాగా బ్రెయిన్ స్టార్మ్ చేసి అవుట్పుట్ తీసుకొచ్చాం అనమాట. ఆయన కూడా చాలా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. అందుకే ఫైర్ స్టార్మ్ అంతా గ్రాండ్గా బయటకు వచ్చింది. అవును, అంటే మీరు చూస్తే అది ఆ సాంగ్ స్ట్రక్చరు అది ఇదివరకు ఎప్పుడు మనం వినుండని టైప్ అనమాట. అంటే ఆ పాట విధానం, డిజైన్ కానీ తమన్ గారిది, ఈవెన్ లిరిక్స్ కానీ వాట్ ఎవర్, మనకు అసలు ఇదివరకు ఇప్పుడు ఇలాంటిది ఒకటి లేదు. కానీ అలాంటివి చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మనం బాధ్యతగా చేసి దాన్ని డెలివర్ చేయాలి. సో అది ఛాలెంజ్ మాది. సో ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ ప్రకారం మా ప్రయత్నం సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం. వెరీ హ్యాపీ ఫర్ యూ దిస్ ఓజీ ప్రాజెక్ట్ గురించి. అండ్ ఇప్పుడు మనం కూలీ గురించి మాట్లాడుకుందాం. ఇది మీ మీరు అనిరుద్ గారి కాంబినేషన్ ఫ్రమ్ లాంగ్ టైం అనుకుంటా, చాలా ఇయర్స్ నుంచి మీరు అనిరుద్ గారితో ట్రావెల్ చేస్తున్నారు. అండ్ కూలీ సాంగ్ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి నేను టచ్లో ఉన్నా. యాక్చువల్లీ కూలీ ఓజీ కన్నా ముందు కూలీ వచ్చింది కదా, నేను అప్పటి నుంచి టచ్లో ఉన్నా, అంటే ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. సో ఏంటి కూలీ జర్నీ గురించి చెప్తారు ఒకసారి, కూలీ సాంగ్ గురించి? అదే సో కూలీ అత్యంత చాలా పెద్ద సినిమా, మనకి చాలా అందరూ వెయిట్ చేస్తున్న సినిమా అది. అక్కడ ఆయన లోకేష్ గారు కూడా చాలా పెద్ద డైరెక్టరు. నేను అనిరుద్ గారితో చేస్తున్నా, కానీ ఇది నెక్స్ట్ లెవెల్ కదా. ఇప్పుడు రజనీకాంత్ గారు, లోకేష్ గారు, అనిరుద్,
గారు అంటే ఇప్పుడు ఇంత పెద్ద కాంబినేషన్ ఇది. సో అయితే వాళ్ళకి ఇంతకుముందు నేను లియో చేస్తున్నాను. లియోలో రెండు జైలర్ కూడా రాశారు కదా, జైలర్ రాశాను, బిట్ సాంగ్ రాశారు. జైలర్ రాశాను, జుజుబీ. సో రాశాను. లియోలో టైటిల్ సాంగే రాశాను. అవన్నీ కూడా చాలా డెలివరీ అయ్యాయి, చాలా హిట్లు అవి. నాకు ఇప్పుడు స్పాటిఫైకి వెళ్తే కూడా చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. ప్లేలిస్ట్లో ఉండడం కాదు, చాలా మంది వింటారు ఆ పాటల్ని. సో అలా ఆ రకంగా దీంట్లో వస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. వస్తుందని ఆశ కూడా ఉంది, కానీ వస్తుందా రాదా తెలియదు కదా ఇచ్చే వరకు. సో ఫైనల్గా ఒకరోజు వాళ్ళు నాకు ఇచ్చారు, అది నేను రాసి ఇచ్చాను. అది దీనికి ఏంటంటే స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేయాలి, ఈ పాటకి లిప్ సింక్ ఉంటుంది. సో వాళ్ళు నాకేం చెప్పారు, మౌలి గారు ఇది మీరు రాస్తున్న అతి పెద్ద పాట, ఎందుకంటే లోకేష్ గారు, రజనీకాంత్ గారు, అనిరుద్ధ్ గారు ఇంతమంది ఉంటారు, అండ్ ఇది పాటకి లిప్ సింక్ ఉంటుంది రజనీకాంత్ గారిది. సో ఇమాజిన్ మీరు రాసినవి లిప్ సింక్ వస్తుంది రజనీకాంత్ గారిది. సో అలా చేయండి అండ్ దెన్ టేక్ కేర్ ఆఫ్ ద లిప్ సింక్ ఆల్సో అని చెప్పారనమాట. సో చూస్తూ రాయాలి అయితే, అంటే లిప్ మూమెంట్ ఎలా ఉందో మనం చూస్తూ రాయాలి. కరెక్ట్. సో దానికోసం స్పెసిఫిక్గా లిప్ సింక్ చూడడానికే నన్ను చెన్నై పిలిచారు. సో నేను వెళ్ళి చూసి లిప్ సింక్ అంతా నోట్ చేసుకొని ఎక్కడెక్కడే ఉంటుంది అనేది డైరెక్షన్ టీమ్తో మాట్లాడి బ్యాక్ వచ్చి రాశాను అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ అంటే కమిట్మెంట్, అంటే పాట వస్తుందంటే దానికి లిప్ సింక్ చూసుకోవడానికి మాత్రం ఆ ఒక్క టాస్క్ కోసమే నన్ను పిలిచారు, రైట్. సో అది నాకు ఆ కమిట్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి ఉంది, నేను కూడా అంతే బాధ్యతగా తీసుకొని చేశాను అనమాట. అందుకని చూస్తే అది చాలా మ్యాచ్ అవుతుంది లిప్ సింక్. ఇట్ ఈస్ అంటే నా మొత్తం కెరీర్లో ఈ లిప్ సింక్ని బాగా మ్యాచ్ చేసిన పాట ఇది. అలా అండ్ అందుకేనా అది అంత పర్ఫెక్ట్గా రాశారు, ఏది ఎవరినైనా కనుక్కో జిల్లాలన్నీ నావి బ్రో అని చెప్పి. ఏంటి అది, అంటే రజనీకాంత్ గారికి పర్టికులర్గా రాయాలని ఎందుకు అనిపించింది అది? అంటే అది అసలు ఫ్యాక్టే అది కదా. ఇప్పుడు అన్ని జిల్లాలు రజనీకాంత్ గారివే, ప్రతి జిల్లా ఎక్కడైనా రజనీకాంత్ గారి ఫ్యాన్లు ఉంటారు. అందుకని ఎవరినైనా కనుక్కో జిల్లాలన్నీ నావిపో అని రాశాను. తమ్మి కొంచెం తట్టుకో, కూలీ వాళ్ళ తెలుసుకో అని రాశాను. దాంట్లో ఇంకోటి ఏం రాశాను, సింహాల వేట నా హాబీ బేట అని రాశాను అన్నమాట. సో అది కూడా జనరల్గా సింహం లాగా వేటాడాడు, చిరుతపుల్లి లాగా వేటాడాడు అండి, కానీ నట్టగా ఈయన వెళ్ళి సింహాలను వేటాడతాడు, అది కూడా హాబీ లాగా. అలాంటివి రకరకాల మంచి నైస్ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి దాంట్లో. సో అక్కడ రజనీకాంత్ గారికి అండ్ ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి. సో అది కూడా సేమ్ ఒకటే టైం ఫ్రేమ్లో మీ సాంగ్స్ రిలీజ్ అవ్వడం మీకు అంటే పర్టికులర్లీ ఎలా అనిపిస్తుంది? అంటే మీ కెరీర్, అంటే నేను ఫస్ట్ నుంచి మీరు యూఎస్లో జాబ్ చేస్తూ ఇక్కడికి వచ్చి కరోనా తర్వాత మీరు ఒక్కొక్కటి రాసుకుంటూ, ఐ థింక్ రాహు సాంగ్ అది ఎన్నెన్నో వర్ణాలు మీది స్టార్టింగ్ ఇక్కడ బ్రేక్ మీకు సాంగ్. సో ఇప్పుడు ఒక రెండు పెద్ద సూపర్ స్టార్స్కి మీరు రాసి ఆ సాంగ్స్ రిలీజ్ అవ్వడం సేమ్ టైంలో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. నేను యూఎస్ నుంచి బ్యాక్ వచ్చినప్పుడు నాకు పాటలు, సినిమాల్లో పాటలు చేయాలని గట్టి తపన ఉంది, కానీ ఎలా చేయాలో నాకు తెలీదు, జస్ట్ వచ్చేసాను అంతే. సో అదేదో 4 రోడ్ల కూడలు అంటారే అలా కూడా కాదు, అసలు ఏ రోడ్డు లేదు, అసలు ఏం తెలీదు, జస్ట్ నేను వచ్చాను అంతే. అయితే వచ్చిన తర్వాత నాకు వచ్చిన మొదటి అవకాశం ఆ రాహు అనే చాలా చిన్న సినిమా. దాంట్లో కానీ నేను ప్రాణం పెట్టి రాశాను అనమాట. ఆ ఏమో ఏమో పాట మీరు వింటే ఎవరికైనా అది చాలా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది అంత ఆనెస్ట్గా చాలా బాగుంటుంది. సో అది అంటే నా కృషికి కొంచెం దేవుడి యూనో ఆశీర్వాదం అనుకోవచ్చు. అలా యూనో అంటే మనం ప్రతిసారి ఎఫర్ట్ పెడతాం, కానీ రిజల్ట్ మనం అనుకున్నట్టే ఉంటుందా లేదా మన చేతిలో ఉండదు కదా. సో ఏదైతే ఆ పాట నాకు చాలా పెద్ద హిట్ అవ్వడం, దానికి నేను సైమాకి నామినేట్ అవ్వడం అన్నీ జరిగాయి, కానీ ఆ సినిమా పెద్ద స్థాయిలో హిట్ అవ్వలేదు బికాజ్ ఆఫ్ ద లాక్డౌన్. కోవిడ్ లాక్డౌన్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత పరిస్థితి ఆ గమ్యగోచరం, అంటే అసలు నిజంగా సినిమాలు ఇంక తీస్తారా, సినిమాలు ఉంటాయా అసలు ఉంటాయి, ఎందుకంటే నలుగురు ఇలా కూర్చొని ఉంటేనే వైరస్ వస్తుంది టైప్ కదా. సో ఏం తెలియని పరిస్థితి. సో నాకు కొంతవరకు అయితే తెలిసేది కాదు ఎగ్జాక్ట్గా ఏమవ్వబోతుంది మనకి ఫ్యూచర్, బికాజ్ నాకైతే తెలుసు నేను ఏ పాట అయినా అద్భుతంగా రాస్తాను, ఎంత కష్టమైనా పడతాను, రాత్రి 4 అయినా 5 అయినా నేను లేచి రాస్తాను అని నాకు తెలుసు. కానీ అసలు రాయడానికి అసలు ఉంటుందా స్కోప్ అనేదే తెలియదు అనమాట. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇలా బ్యాక్ టు బ్యాక్
ఇప్పుడు అనిరుద్ధ్ గారు, రజనీకాంత్, లోకేష్, కనకరాజ్ గారు ఎంత పెద్ద కాంబినేషన్. ఇక్కడ సుజిత్ గారు, తమన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద కాంబినేషన్. అలా అంత పెద్ద పెద్ద వాటిల్లో వాళ్ళు నన్ను నమ్మడం ముందు. అలాంటి వాటిల్లో రాయాలని అందరికీ ఉంటుంది కదా, ఎవరికైనా రాయాలని ఉంటుంది, ఇస్తే రాస్తారు. కానీ వాళ్ళు నన్ను నమ్మి నాకు ఇవ్వడం, అది కూడా జర్నీ సాగుతూ ఉండడం ఈజ్ ఆల్సో వెరీ పాజిటివ్ థింగ్. సో మీకు అనిరుద్ధ్ గారితో కొలాబరేషన్ ఒక 4-5 years నుంచి ఉంది కదా? నేను కేఆర్కే అని ఒకటి రాశాను, కన్మణి రాంబో ఖతీజా అని ఫస్ట్ది. అది ఇమీడియట్లీ ఏమో ఏమో హిట్ అయ్యి నేను సైమాకి నామినేట్ అయ్యాక నాకు వచ్చింది. మీకు డైరెక్ట్ అనిరుద్ధ్ గారి నుంచే టీం నుంచే కాల్ వచ్చింది? వాళ్ళ టీం నుంచే వచ్చింది. వాళ్ళ టీం నుంచి వాళ్ళు ఏం చెప్పారంటే, మేము ఒక మంచి మెలోడీ చేయాలనుకున్నాం, ప్యూరెస్ట్ మెలోడీ. దానికి మేము ఏమో ఏమో పాట విన్నాము, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా. సో వీ వాంట్ టు ట్రై. వాళ్ళు ఏం చెప్పారు, మీకు నేను ఇస్తున్నాను మీరు రాయండి కాదు వాళ్ళు చెప్పింది నాకు, వీ వాంట్ టు ట్రై విత్ సమ్ వన్ న్యూ, సో వీ వాంట్ టు ట్రై విత్ యూ, సో మీరైతే రాయండి, బాగుంటే జరుగుతుంది, సెలెక్ట్ అవుతుంది అని చెప్పారు. సో అప్పుడు నేను రాశాను, దానికి 7-8 మొత్తం ఒక 8 వెర్షన్స్ రాశాను నేను ఆ పాట. 7 versions. ఎస్, రాసి ఓకే చేయించుకున్నాను. ఆ తర్వాత దాంట్లోనే ఇంకో 2-3 రాశాను. సో అట్లా జర్నీ స్టార్ట్. అది మీకు అనిరుద్ధ్ గారితో ఫస్ట్ ప్రాజెక్ట్? అవును. తర్వాత ఇంకా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే నాకు తిరు సినిమాలో భారీ మ్యూజికల్ హిట్ అనమాట నామది. సో నామది పువ్వది పాట. సో ఎంత భారీ హిట్ అంటే తమిళ్ కన్నా తెలుగులో వ్యూస్ ఎక్కువ దానికి. సో ఆ సాహిత్యం కూడా నిజమేనదేలే పాపం అతిగా ప్రేమిస్తే ఫలితం శాపం, ఇవన్నీ కూడా చాలా బాగా జనాలందరూ రిసీవ్ చేసుకోవడం అలా. సో వాళ్ళకు కూడా నమ్మకం బాగా ఏర్పడింది. అంటే మీరు చూస్తే ఆ పాటలు ఏం డబ్బింగ్ పాటలా అనిపించదు, ఆ సాంగ్ మాత్రం పర్టికులర్లీ స్ట్రైట్ తెలుగు సాంగ్ లానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చేసినా కానీ తమిళ భావం కంప్లీట్గా యాజ్ ఇట్ ఈజ్ రాయను అనమాట. సో ఇది మనకు సాధ్యమైనంత వరకు అది బ్యాక్గ్రౌండ్ సాంగ్ అయితే కనుక సిచ్యువేషన్కి అలైన్ అయ్యే రాస్తాను. లిప్సింక్ ఉంటే వీ మ్యాచ్ ద లిప్సింక్ అనమాట. ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చేసి సార్ ఇప్పుడు అనిరుద్ధ్ గారితో? ఒక 6 అయినాయా మొత్తం? దాదాపు ఐ థింక్ 9 చేశాను. 9 ప్రాజెక్ట్స్. కేఆర్కే ఫస్ట్ది, కేఆర్కే తర్వాత తిరు, దెన్ కాదు కాలేజ్ డాన్ అని చేశాను ఒకటి, కాలేజ్ డాన్. యా. సో శివకార్తికేయ, దెన్ తిరు, దెన్ లియో, జైలర్, దెన్ వేటయాన్ రాశారు. అవును, వేటయాన్లో మనసిలాయో సాంగ్ చాలా హిట్. దాంట్లో ఏం చేశాను, తెలంగాణ యాసతో మొదలుపెట్టాను అనమాట. మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే చుట్టం వచ్చిండే అని తెలంగాణ స్లాంగ్. మళ్ళీ లాస్ట్లోకి వెళ్తే ఒక ర్యాప్ వస్తుంది, 62 గోతిని తవ్వుకోమా అసల్లర ఎట్టుకోమా బొట్టుగమా అసల్లవు ఎత్తులుమా గన్నే పేలునమ్మా అట్లా. సో అలా వెరైటీ. సో ఇన్ని వెరైటీస్ని హ్యాండిల్ చేయడం వాళ్ళకి నచ్చింది అనమాట. సో అది వేటయ్యాను. దెన్ ఇప్పుడు కూలీ, దెన్ మదరాసి. సో అలా ఆల్మోస్ట్ ఒక 9 ప్రాజెక్ట్స్కి కంటిన్యూస్గా అనిరుద్ధ్ గారితో వర్కింగ్ అంటే ఇంకా నెక్స్ట్ రాబోయే అనిరుద్ధ్ గారి సినిమాలు కూడా మీ పార్ట్ ఉంటుంది అయితే దేవుడి దయ వల్ల. కానీ మధ్యలో దేవరాకి, అంటే నేను విన్నది దేవరాకి మీరు వర్క్ చేశారా, ఏదో జరిగింది మొత్తానికి దేవరాకి మీరు రాస్తున్నారని నేను విన్నాను. యాక్చువల్లీ రాశారా? లేదు, ఏం రాయలేదు. దేవరాకి అయితే పని చేయలేదు. దేవరాకి నేనేం చేయాలి. ఒకవేళ వచ్చింటే అది ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. ఎందుకంటే అది చాలా స్ట్రైట్ సినిమా. దెన్ ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద స్టారు, మన కొరటాల గారు, ఇలా. సో ఇట్ ఈస్ దేవరాకి వచ్చింటే మీకు ఒక చాలా ఈజీ తెలుగు వర్డ్స్ పడి మీరు అంటే అది స్కోప్ ఉండుంటే బాగానే ఉండేది. బట్ అలా ఏం రాలేదు నాకు. ఐ థింక్ ఎవరో సమ్ డైరెక్షన్ టీం నుంచి రిఫరెన్స్ పాట లేదు పంపించండి అని నన్ను అయితే అడిగారు. కానీ తర్వాత ఏమీ నాకు ఫస్ట్ అయితే అనుకున్నారు ఇట్లా రాయించడానికి అనుకున్నారు, నన్నేం పిలవలేదు. మీరు అంటే మనల్ని చాలా ప్రొడక్షన్ హౌస్ల నుంచి అడుగుతారు కదా, మీరు రిఫరెన్స్ పాటలు అలా పంపించమని అడిగారు. కానీ నన్నేం కన్సిడర్ ఏం చేయలేదు, నాకు ఇవ్వలేదు యాక్చువల్ పాట.
అట్లేం లేదు, ఇచ్చి ఉంటే బాగుండేది చాలా. ఇంకా ఇంకా హ్యాపీ ఉండేది. సో 9 ప్రాజెక్ట్స్ అంటే అసలు కంటిన్యూస్ అనిరుద్ గారితో అంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ జర్నీ అని చెప్పుకోవచ్చు మీది. అవును అవును అవును, చాలా మంచి జర్నీ యాక్చువల్. అంటే ఎవరితో అయినా కానీ అలా కంటిన్యూ ఆ సింక్ కుదరడం అది చేయడం చాలా బాగుంటుంది. సో ఇంకేమున్నాయి ఇంకా నెక్స్ట్ ఏం రిలీజ్కి ఏమన్నా? ఇప్పుడు మద్రాసి ఒకటి చెప్తున్నారు శివకార్తికేయంది. అవును, సో ఆల్రెడీ మీరు ఒకసారి ఇంతకుముందు రాశారు శివకార్తికేయన్కి, ఇప్పుడు మళ్ళీ రెండో సినిమా. అవును, అప్పుడు రాసింది మంచి లవ్ సాంగ్, మెలడీ లవ్ సాంగ్స్. బే కన్నులతో తిట్టమాకే అని. బే అంటే క్యూట్ గర్ల్ అని అనమాట. సో దాంట్లో చాలా చాలా మంచి లిరిక్స్ ఉంటాయి. అది కూడా అంటే ఈ అనిరుద్ గారు వాళ్ళు కూడా నాకు ఫస్ట్ లవ్ సాంగ్స్ ఇచ్చేవాళ్ళు బాగా, బికాజ్ కేఆర్కే లవ్ సాంగ్ తోటి. దెన్ తిరులో కూడా వాళ్ళు నాకు భావ ప్రధానమైనవి ఇచ్చారు, లైక్ నామది కానీ. దెన్ ఒక నాన్న పాట ఉంటుంది, కంటి చెమ్మ ఆనందరాగాలు పాడిందిరా అని. వాళ్ళ నాన్నకి పెరాలసిస్ వచ్చినప్పుడు పాట, చాలా అద్భుతమైన పాట. సో అది కూడా అలా నాకు బేసిక్గా వాళ్ళు దే ట్రైడ్ మీ విత్ ఆల్ ద కైండ్స్. ఫస్ట్ యాక్చువల్ లవ్ సాంగ్స్తో స్టార్ట్, ఇప్పుడు ఎలివేషన్ సాంగ్స్కి వచ్చేసారు మీరు, అంతేనా? అంటే ఫస్ట్ టైం నాకు ఇచ్చింది వాళ్ళు ఏంటంటే జైలర్లో ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ జుజుబీది ఇచ్చారు. సో అది చాలా హిట్ అయింది. ఐ థింక్ నాకు స్పాటిఫైలోనే 54 మిలియన్ల దాకా ఉంటుంది అనమాట అది. సో అది కూడా చాలా బాగా డెలివరీ అయింది. అది చాలా ఫాస్ట్గా చేశాను నేను. ఐ థింక్ నా మొత్తం కెరీర్లో ఫాస్టెస్ట్ సాంగ్ ఆ జుజుబీ, జైలర్ జుజుబీ. రాత్రి 11:30 12:12కి ఇస్తే ఐ క్లోజ్డ్ ఇట్ బై లైక్ 2:30. రాయడము పాడడము అని చేసి అంటే హమ్మింగ్ పంపిస్తాం కదా, అది ప్రొనౌన్సియేషన్ అన్నీ కలిపి 2:30కి పంపించేసా. పొద్దున్నకి రికార్డ్ చేసి. మీరు అంటే ఒక తమిళ సాంగ్ ఉందనుకోండి, అది ఆల్రెడీ రికార్డ్ అయిపోయి ఉంటుంది, మీకు ఇస్తారు. జనరల్ అంటే తెలుగు వర్షన్స్ తర్వాత రాస్తారు కదా, తమిళ వర్షన్స్ రాస్తారు కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు స్క్రిప్ట్ అంటే మీరు రాసేటప్పుడు? లిప్సింగ్ గురించి చెప్పినప్పుడు ఇందాక కూడా చెప్పారు, లిప్సింగ్ కూడా ఉన్నప్పుడు. కానీ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని తెలుగు లిరిక్స్ రాస్తారు సార్? సో నేను యాక్చువల్లీ డబ్బింగ్ సినిమాలో ఓన్లీ ఎక్కువగా అనిరుద్ధ్ గారివే రాశాను, వేరేవి రాయలేదు. బట్ దెన్ కన్సిడరబుల్ నెంబర్ చేశాను యాక్చువల్. 9 సినిమాలు అంటే హ్యూజ్ నెంబర్, చాలా నెంబర్. అయితే మెయిన్గా వాళ్ళు చెప్పేది కూడా నాకేంటంటే, మాకేమీ తమిళ దాన్ని ఇక్కడికి ట్రాన్స్లేషన్ ఏమి అక్కర్లేదండి, మీరు ఓన్గా ఇప్పుడు తెలుగులో అయితే మీరు ఎట్లా అటెంప్ట్ చేస్తారో అలా చేయండి, కానీ ఈ భావం వాట్ ఎవర్ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉంచండి అని అడుగుతారు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జుజుబీనే తీసుకుంటే కలవాణి కన్నయ్య అని ఉంటుంది, కలవాణి అని స్టార్ట్ అవుతుంది. బట్ మనం దినకంత్రి కన్నయ్య చేసాం మనం. సో మనం ఏమి ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ చేయం అనమాట, చాలా వే డిఫరెంట్. మీరు లిబర్టీ తీసుకుంటా అంటే మీకు నచ్చిన స్టైల్లో మీరు తీసుకుంటాను, కాకపోతే పాడినప్పుడు మాత్రం అందంగా ధ్వనించాలి. సో అది అక్కడ యాక్చువల్లీ ఉండే ఛాలెంజ్ అదే అనమాట. మీరు కొత్తగా ఏదో చేయాలనుకున్నారు, కానీ ఉన్నదానికన్నా బాగుండాలి, లేకపోతే ఉన్నదానిలాగా ఉండాలి, అంతేగాని అధమంగా ఉండకూడదు, అందం పోకూడదు. అంతేగాని బికాజ్ అది చాలా కష్టం. ఎందుకంటే ఒకళ్ళు ఆల్రెడీ 100 కొట్టారు, మీరు 100 దిగారు, 100 దిగి ఇప్పుడు మీరు కూడా 100 కొట్టాలి. యాక్చువల్లీ అది చాలా కష్టమైన ప్రక్రియ. ఎస్. సో మీకు అంటే ఇంత జర్నీలో అనిరుద్ గారితో ర్యాపో ఎలా ఉంటుంది ఇప్పుడు? అంటే సాంగ్స్ పరంగా కానీ మీ సిట్టింగ్స్ అన్నీ జరుగుతుంటాయి కదా, అంటే ఆయనకి అంటే తెలుగు అంత స్పష్టంగా రాకపోయినా మీరు రాసి ఇస్తుంటారు కాబట్టి మీకు కన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి అనిరుద్ గారికి మీకు? ఎక్కువ రిమోట్గానే. సో రిమోట్గానే జరిగిపోతుంది వర్క్, చాలా ఫాస్ట్. యాక్చువల్లీ ఆయన సూపర్ బిజీ పర్సన్, అంటే కంపోజ్ చేయడం చాలా మల్టిపుల్ మూవీస్ ఉంటాయి. దెన్ దే హ్యావ్ టు డీల్ విత్ ద సేమ్ థింగ్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ దెన్ వాళ్ళ డిస్కషన్స్, అండ్ దెన్ ఆయన టూర్లు కూడా చేస్తారు. సో బేసిక్గా అంత ఎక్కువ ఇంటరాక్టింగ్ కాము. అండ్ దెన్ వర్క్ కోసమే, జనరల్ ఇంటరాక్షన్ ఏమి ఎక్కువ ఉండదు. బట్ దెన్ ఆయన ఇన్వాల్వ్మెంట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చికీ టు వైబ్ ఉంది, అది ఆయన పాడినప్పుడు మన రెఫరెన్స్ ఎలా పలకాలి, ఏ పదం అది ఇది పంపడము, వాళ్ళు పాడిన తర్వాత మళ్ళీ నాకు పంపించి విని ఎలా ఉంది, ఏదైనా పదం మార్చాలా, ఇట్లా అడగడం. అడుగుతారు, ఏ పదం ఎలా పలకాలి అని అడుగుతారు. వాళ్ళు పాడిన తర్వాత మళ్ళీ మనకి పంపుతారు, విని మనం మళ్ళీ చెప్పాలి బాగుందా లేదా. సో అంత కేర్ తీసుకుంటారు. అండ్ దెన్ దే ఆర్ ఓపెన్ బేసిక్గా, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం చేస్తున్నాం, మనం కరెక్ట్ థింగ్ చేయాలనుకుంటున్నాం, అంతేగాని అంతే కదా. ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు మీరు రాసిచ్చారు, దాన్ని ఎలా పలకాలి, మీ ఊహ ఏంటి, ఎలా పలకాలి అని తెలుసుకోవాలి కదా.
సో అది అలా జరుగుతుంది, వర్క్ కొలాబరేటివ్గా జరుగుతుంది. సో అది మెయిన్ థింగ్ అనమాట. అంటే అనిరుద్ గారు సజెషన్స్ తీసుకుంటారు, ఎలా పాడుతున్నాం ఏంటి, కరెక్ట్ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చేస్తున్నావా లేదా అనేది. ఎందుకంటే లాంగ్వేజ్ మనకే కదా, అంటే వాళ్ళు దే లీవ్ ద లాంగ్వేజ్ పార్ట్ టు యూ, రైట్. లాంగ్వేజ్కి మనం ఎక్స్పర్ట్స్, రైట్. అండ్ సిట్యుయేషన్కి డైరెక్టర్ గారు, సౌండ్కి మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో మూడు కలవాలి, మూడు కలిసి సింక్ అక్కడికి రావాలి అవుట్పుట్. సో రాహు నుంచి ఇంకా ఇప్పుడు ఫైర్ స్టార్మ్ వరకు, సో ఎలా ఉంది మీ జర్నీ, తెలుగు అండ్ తమిళ్ కొలాబరేషన్ అంతా? నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే నేను రాయడం స్టార్ట్ చేసింది ఇప్పుడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నప్పుడు. అందరూ ఆ ఏజ్లో కొంచెం అందరూ రాస్తారు కవితలు, అలా 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 రాసుకునే ఏజ్ నుంచి ఇప్పటి వరకు ఆ ప్యాషన్ని కాపాడుకుంటూ, అండ్ రాగానే నాకేమీ హిట్లు రాలేదు కదా, అంటే హిట్లు వచ్చాయి, పాటలు హిట్లు అయ్యాయి, కానీ ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఎ మూవీ హిట్ అంటిల్ తిరు, రైట్. ఆ తిరు వరకు నేను ఎంత స్ట్రగుల్ ఉన్నా కానీ దాన్ని నిలబెట్టుకుంటూ చేశాను అనమాట. దానికి నిజంగా అదంత సులువైన ప్రక్రియ ఏం కాదు, ఎందుకంటే అన్నీ చేస్తున్నా కానీ పరిస్థితులు ఇప్పుడు ప్రకృతి కూడా అనుకూలే. ఇప్పుడు కరోనా లాంటివి వస్తే ఎవరు ఏం చేయలేరు కదా. సో ఇప్పుడు అవన్నీ కూడా దాటుకొని ఇలాంటి లీగ్లోకి రావడం, ఇలా పాటలు అందరిలోకి వెళ్ళడం, ఇప్పుడు ఈ మదరాసి పాట కూడా చాలా అద్భుతంగా వెళ్ళిపోతుంది. 2 రోజులే అయ్యింది, 2 రోజుల్లోనే 2 మిలియన్లు దాటి వెళ్తోంది. చాలా బాగుంది దానికి కూడా రెస్పాన్స్. సో సెకండ్ టైం అనుకుంటా శివకార్తికేయన్ గారికి మీరు రాయడం? సెకండ్ టైం, అవును అవును. దాంట్లో ఏమన్నా ఐ మీన్ వర్డ్స్ ఏమైనా ప్రయోగం ఏమన్నా డిఫరెంట్గా మీ స్టైల్ ఏమన్నా ప్రయోగించారా? చేసాం. బేసిక్గా పాట ఏంటంటే లవ్ ఫెయిల్యూరు. ఇప్పుడు నామది కూడా లవ్ ఫెయిల్యూర్, కానీ ఇది లవ్ ఫెయిల్యూర్ కానీ సెలబ్రేషన్, సాడ్గా పాడకూడదు, సెలబ్రేషన్ ఆఫ్ లవ్. కాకపోతే ఓపెనింగ్ లైను లవ్ ఫెయిల్యూర్ లానే ఉంటుంది అనమాట ఫస్ట్ ఓపెన్, బికాజ్ ఆ సాంగ్ స్ట్రక్చర్లో సారోగా పాడతాడు ఫస్ట్. పాడి ఫ్రెండ్ అంటాడు, నీకు ఒక్కడికే సారో ఉందిరా, మాకెవడికి లేదు, మేము ఎంజాయ్ చేసేలా పాడు అంటే మార్చుతాడు. అందుకని ఆ ఫస్ట్ లైను బాగా ఆలోచించి రాయాల్సి వచ్చింది అనమాట. అది సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ, కనులకు తడియిక కరువే అని పెట్టాను. సో ఇక నుంచి ఇంకా నేను ఏడవను అనేసి అనమాట. అదే మామూలుగా అలా చూస్తే ఏడ్చి 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 ఇంకా నాకు ఏడవడానికి కూడా లేదు, అంత ఏడ్చాను అనే మీనింగ్ కూడా వస్తుంది. సో దాంట్లో చాలా మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ రాశాను నేను. లవ్ అంటూ జూలియట్, హార్ట్ కిట్టా క్రాక్ పెట్టు, సైడ్ పెట్టి పాట కట్టే వైబా అని. లవ్ అంటూ జూలియట్, హార్ట్ కిట్టా క్రాక్ పెట్టు, సైడ్ పెట్టి పాట కట్టే వైబా అంటే ఆమె క్రాక్ పెట్టింది, ఆమె సైడ్కి పెట్టేసి మనం పాట కట్టుకుందా. కెవ్వు అంటే నైట్ మొత్తం, పీసు పట్టు ఫ్యూజ్ కొట్టు, దేవదాసు దారి పట్టే ట్రైబా. కెవ్వు అంటే నైట్ మొత్తం, పీసు పట్టు ఫ్యూజ్ కొట్టు, దేవదాసు దారి పట్టే ట్రైబా అంటే నైట్ అంతా కూర్చొని ఏడిస్తే మనకి పీసు నాశనం అయిపోతుంది, అంటే ప్రశాంతత నాశనం అయిపోతుంది, ఫ్యూజ్ కొట్టేస్తుంది. సో అంటే మనకి ఫ్యూజ్ కొట్టేస్తుంది. సో చాలా చాలా దగ్గరగా, అంటే రిజంబ్లెన్సెస్ చాలా దగ్గరగా ఉండేలాగా రాస్తారు కదా మీరు. లిరికల్ ఎవరైనా పాడుకునేటప్పుడు పదాలు ఈజీగా వాళ్ళకు కూడా వచ్చేసేలాగా. నాకు తిరుగు సాంగ్ అయితే అసలు ఈవెన్ చాలా మంది రీల్స్ చేస్తూ ఇవన్నీ చరణాలు మొత్తం కూడా వాళ్ళు రీల్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అంత పర్టికులర్గా ఎలా రాయగలిగారు సార్? అంటే చాలా న్యాచురల్గా. అంటే నేను అలా ఉండాలనుకుంటాను. అంటే నేను ఇప్పుడు మాట్లాడినా కానీ మామూలుగా మనం ఎలా ఉంటాం అందరితో అలా ఉండేటట్టు మాట్లాడతాను, రాసినప్పుడు కూడా అలానే రాస్తాను, అంతేగాని ఈ కాంప్లికేట్ చేయాలనుకోను. న్యాచురల్గా నాకు ఏది వస్తుందో అది రాయాలనుకున్నా అది మామూలుగా అందరిలానే ఉంటుంది. సో అందరికీ ఎక్కుతుంది, అదే సింక్ అవుతుంది బేసిక్గా, మెయిన్ థింగ్. అండ్ మీరు నాకు ఇందాక యాక్చువల్ స్టార్టింగ్లోనే అడుగుదాం అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ రాస్తున్నారు అన్నప్పుడు మీకు సిచ్యువేషన్ అంతా చెప్పినప్పుడు ఆయన జర్నీ ఏమన్నా మీరు మైండ్లో పెట్టుకున్నారా? అంటే ఆయన ఎలా ఉంటారు, ఆయన కళ్ళు ఏంటి, ఆయన ఎలా ఆ వాక్ త్రూ, మీకు వాకింగ్ గురించి కూడా చెప్పారు కదా, మీరు అవన్నీ మైండ్లో పెట్టుకొని ఆ పగరగిలిన ఫైర్ అనే వర్డ్ మీరు స్టార్ట్ చేశారా? అంటే ఎలా వచ్చింది మీకు ఆ థాట్ దాని గురించి? అంటే అదే చెప్పాం కదా, చాలా రకరకాలుగా ట్రై చేసామని. దాంట్లో ఈ వాకింగ్ ఉంది, కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీ ట్రైడ్ ఎవ్రీథింగ్, కానీ వీ వాంటెడ్ టు బీ అథెంటిక్. అంటే ఇంకెవరు ట్రై చేయండి, మేము వీ వాంటెడ్ బేసిక్గా. అందువల్ల దాంట్లో చాలా చాలా రకరకాలు చేసి వీ అరైవ్డ్ ఎట్ ఆ పగరగిలిన ఫైర్ అనమాట. దాంట్లో ఎంత పవర్ ఉంటుంది యాక్చువల్లీ. ఇఫ్ యు సీ
తమన్ గారు ఆయనకి చెప్పినప్పుడు ఆయన పాడుతూ కూడా ఎక్స్ప్రెషన్ పకరగిలిన ఫైర్. ఆయన పాడారా మీ మేము మామూలుగా ఇంకా ఇప్పుడు మనం చెప్పుకున్నప్పుడు సార్ ఇది పెడితే ఎలా ఉంటుంది అన్నప్పుడు పాడి చూసుకుంటాం కదా. అవునవును, చెక్ సో చేస్తాను. అది హీ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట అబౌట్ దట్ వర్డ్. సో అట్లా జరిగింది. సో వెరీ హ్యాపీ. ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారికి, రజనీకాంత్ గారికి బ్యాక్ టు బ్యాక్ అనిరుద్ గారు అండ్ తమన్ గారు, అంటే ఇద్దరు లీడింగ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్కి మీరు కొలాబరేట్ అయ్యి రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఇట్స్ టైమ్ టు స్పీక్ అని అనిపించింది. అండ్ మీకు ఎవరు సార్ లిరిక్స్ దీంట్లో ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీకు ఫస్ట్ నుంచి సాంగ్స్ రాస్తున్నారు, ఐ మీన్ 17-18 ఇయర్స్ నుంచి రాస్తున్నారు నాకు తెలిసినంత వరకు. మీకు బాగా మిమ్మల్ని ప్రభావితం చేసిన లిరిక్ రైటర్ ఎవరు? నాకు సీతారామ శాస్త్రి గారు ఎనీ డే బేసిక్గా సీతారామ శాస్త్రి గారు నన్ను ప్రభావితం చేసిన లిరిక్ రైటరు మనిషి కూడా. అంటే ఆయన పాటల్ని నేను ఓన్లీ సినిమా పాటల్లాగా తీసుకోలేదు, నేను ఫాలోవర్ని ఆయనకి. అంటే ఫస్ట్ ఆయనకి ఫ్యాను, ఆయనకి బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో వాళ్ళల్లో నేను కూడా వన్ అమాంగ్. ఐఎమ్ నాట్ ద బిగ్గెస్ట్ బట్ లేకపోతే ఇప్పుడు గొడవ అవుతుంది, నేనే సీతారామ శాస్త్రి పెద్ద. సో అలా సో వన్ అమాంగ్. అండ్ దెన్ నేను ఆయన చెప్పినవి నేను పాటించా. ఎందుకంటే నేను చెప్పా కదా ఇప్పుడు ఇంత స్ట్రగుల్ని ఫేస్ చేయడానికి కూడా ఏదో డౌన్ ద యూనో ఈ జర్నీలో ఆయన ఏదైతే పాజిటివ్ యాటిట్యూడ్ గురించి పాటలు రాస్తారు. సో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అసలు నా జర్నీలో స్టార్ట్ అయింది, నేను అసలు సీతారామ శాస్త్రి గారు నాకు ఎలా పరిచయం అయ్యారు, చిన్నప్పుడు యాక్చువల్ మా అమ్మ సినిమాకి తీసుకెళ్ళింది నన్ను, ఈ రుద్రవీణ సినిమా. రుద్రవీణ చాలా మంచి సినిమా అని తీసుకెళ్ళింది. అప్పుడు నేను వెళ్ళాను, చిన్నపిల్లాడిని, కానీ మనకు అప్పుడు లిరిక్స్ని అంత అప్రిషియేట్ చేసే అంత తెలీదు. వింటాము, అవన్నీ పాటలు తెలుసు నాకు, కానీ వాటి మీనింగు అంత తెలీదు. సో ఎప్పుడైతే నేను 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఐ వాజ్ కొంచెం డిప్రెస్డ్గా ఉన్నప్పుడు అది దాన్ని ఏమంటారు, ఒక దేవుడు అలా పలుకుతాడు బేసిక్గా, అలా వచ్చింది. అంటే వెన్ ఇట్ ఈస్ మిడ్ నైట్, ఇట్ వాజ్ మిడ్ నైట్, ఒక 1:30-2 ఆ టైంలో ఒక పాట సడన్గా పెట్టుకుంటే, వెన్ యు ఆర్ డిప్రెస్డ్, ఒంటరిగా దిగులు బరువు మోయబోకునేస్తాం, మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం అని చెప్తుంటే సడన్గా గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఎవడో బాబు ఈయన, ఎవడో సంబడి హ్యాస్ వచ్చి మనతో మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఎవరు. సో కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది, దుఃఖానికి తల వంచితే తెలివికి ఇంకా విలువేది. అంటే నిజమే కదా, మనకి ఇంత యూత్ ఇంత అంటే వీఆర్ హార్డ్లీ లైక్ 18-20, అండ్ దెన్ మనం డిప్రెస్ అవ్వడం ఏంటి, ఇంత యూత్ ఉంది, ఇంత తెలివి ఉంది, ఇంత టైం ఉంది మన దగ్గర. సో అలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఆయన నాకు డైరెక్ట్గా ఇన్స్పిరేషన్ చెప్పాలి. అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ సీతారామ శాస్త్రి గారి రైటింగ్. ఆయన పాట ఆయన ఏం చెప్పాలనుకున్నారో అదే ఇంటెన్సిటీతో అవతల వాళ్ళకి చేరుతుంది. ఆ మ్యాజిక్ చాలా ఆయనకి మాత్రమే కుదిరిన ఇది, ఎలా అన్నది నాకు తెలీదు, కానీ ఆయన ఏది చెప్పాలనుకుంటారో అది అలా వెళ్ళిపోతుంది గుండెలో. ఇప్పుడు చుట్టుపక్కల చూడరా చిన్నవాడా ఉన్నా కానీ, కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే అంటారు. అంటే ఆ 2 లైన్లు చూస్తే కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే, గుండె బండగా మార్చేదా సాంప్రదాయం అంటే అని అలా. సో నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలచింది. మనం అనుకుంటాం నేను మైక్రోసాఫ్ట్లో జాబ్ కొట్టా, నాకు 80 లక్షల ప్యాకేజ్, వాట్ ఏదన్నా అనుకోవచ్చు, కానీ దానికి ఈ సమాజం ఎంతో కృషి చేస్తుంది. మనల్ని చిన్నప్పుడు స్కూల్లో చదివించిన, మనకి వాళ్ళు చెప్పిన టీచర్ దగ్గర నుంచి, మనకి హోంవర్క్ చేయకపోతే కొట్టిన టీచర్ దగ్గర నుంచి, అలా ఈ సమాజంలో చాలా ఉంటుంది. ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వెళ్తే క్యాబ్ పెట్టుకుంటే వచ్చిన ఊబర్ డ్రైవర్ దగ్గర నుంచి, సో మనం ఫైనల్లీ మన ఫ్రూట్స్ ఒక్కటే నా టాలెంట్ వల్ల వచ్చింది, కానీ ఇది ఒక సమాజం యొక్క కృషి. మన ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే రోడ్డు ఉండాలంటే గవర్నమెంట్ ఇవ్వాలి. సో నువ్వు తినే ప్రతి ఒక్క మెతుకు ఈ సంఘం పండించింది, గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజం మలిచింది, ఇలాంటివి రాస్తే
అంటే జీవితంలో అంత సారం అంతా కలిపి ఒక 2 లైన్లో పెడతారు. అది అందుకని నాకు ఆయన అంటే ఇష్టం. కలిసారు కదా మీరు ఆయన ఒకసారి? చాలాసార్లు కలిసారా? చాలాసార్లు చెప్పా మీరు ఉన్నది యూఎస్ అంటే ఫారెన్ లో, అక్కడ జాబ్ చేస్తున్నారు కదా? లేదు, అంతకు ముందు నుంచే నేను చెప్పా కదా, ఈయనకి నేను పెద్ద ఫ్యాను. సో నాకు 25 ఇయర్స్ ఉన్నప్పుడే కలిసాను. ఆయన చాలాసార్లు కలిసాను. ఇలానే ఫ్యాన్స్ అనమాట. ఆర్కుట్ అని ఉండేది ఆ కాలంలో. ఆర్కుట్లో అప్పుడు నేను వన్ ఆఫ్ ద యాక్టివ్ మెంబర్స్ సీతారామ శాస్త్రి గారి క్లబ్, అది ఫ్యాన్ క్లబ్. సో ఆయన మమ్మల్ని పుట్టినరోజుకి పిలిచి, అదే ఆయన కలిసేవాళ్ళం, ఆయన పిలిచేవాళ్ళం, మేమే వెళ్ళేవాళ్ళం. వెళ్తే ఆయన మాకు ఒక 2 గంటలు అట్లా 3 గంటలు ఇలానే జనరల్ టాపిక్స్ మాట్లాడేవాళ్ళు. సో ఆయన మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన లిరిక్. అండ్ ఆయన యుఎస్ వచ్చినప్పుడు కూడా నేను కలిశాను. సో ఆయన పోయిన తర్వాత మేము ఆయనతో మాకున్న అనుభవాలన్నీ పంచుకుంటూ సిరివెన్నెలకు నూలు పోగానే పుస్తకం కూడా రాసాం. సో అలా నేను అనుకోకుండా పుస్తకం రాసే రచయితగా కూడా అయ్యాను ఆయన వల్లే. ఈ సంవత్సరం మళ్ళీ వేరే ఇంకా అభిమానులు రాస్తే ఈసారి నేను ఎడిటర్ అయ్యాను. సో అలా. సో అది సీతారామ శాస్త్రి గారు నాకు లైఫ్లో ఎప్పటికీ ఉంటారు. మీకు ఒక పార్ట్ ఎప్పుడు సీతారామ శాస్త్రి? అవును, అది. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఫస్ట్ మీరు తెలుగులో రాసిన, అంటే మూవీకి రాసిన, మీరు ఫస్ట్ రాసిన పాట రాహు సినిమా సాంగ్ అంతేనా? ఫస్ట్ రాసిన? కాదు, నేను 2012లో చిన్న సినిమా అని ఒక దానికి రాశాను. ఓకే. 2013లో నేను నా ఫ్రెండ్స్ అని అదొకటి రాశాను. అట్లా ఒక 3-4 రాసి అప్పుడే ఆ తర్వాత యూఎస్ వెళ్ళాను. యూఎస్ వెళ్ళిన తర్వాత రిటర్న్ వచ్చి మీరు రాసిన ఫస్ట్ సాంగ్ రాహు. సో అంతకుముందు యాక్చువల్లీ అవి అంత కన్సిడర్ చేసే అంత ప్రాజెక్ట్స్ కూడా కాదు, కొంచెం చిన్న సినిమాలే. నేను కూడా కొత్తగా తెలుసుకుంటున్నాను అనమాట, ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది అదంతా. సో రాహు సాంగ్ వచ్చినప్పుడు చాలా మంచి సౌండ్ చేసింది కదా సార్, ప్లేలిస్ట్లో చాలా మంది ఫేవరెట్గా. ఎన్నెన్నో, అదే కదా, ఎన్నెన్నో వర్ణాలు చుట్టూ నీతోటి నీ సాగగా. అవును, అది మన ఆ డైరెక్టర్ సుబ్బు అని ఆయన. సో ఆయన యుఎస్ నుంచి బ్యాక్ వచ్చారు. సో ఆయన నాకు ఇచ్చినప్పుడు నేను అది విజువలైజ్, అంటే ఆయన చెప్పారన్నమాట, అమ్మాయి అబ్బాయి ఫస్ట్ సారి కలిసి నడుస్తూ వెళ్తారండి, అలా ఉంటుంది విజువలైజేషన్ అని. సో అందుకని నేను ఎన్నెన్నో వర్ణాలు అలయి చుట్టూ నీతోటి నే సాగగా, అమ్మాయితో వీడెళ్తుంటే చుట్టూ చాలా రంగులుగా మారిపోయింది ప్రపంచం అంతా. పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాల్లో ఉన్నట్టుగా. అంటే ఎంత దూరం నడిచామో తెలియదు, జస్ట్ వీఆర్ వాకింగ్. బికాజ్ ఏదో పాదాలకి తెలియట్లేదు అనమాట, మేఘాల్లో ఉన్నట్టుగా అలా వెళ్ళిపోతున్నాయని అలా రాసిన పాట. దాంట్లో చాలా మంచి లైన్స్ ఉంటాయి. ఈ చోటే కాలాన్ని ఆపాలని, నీతోటి సమయాన్ని గడపాలని, నా జన్మ కోరింది నీతోడుని, గుండె నీదేనని. ఇలాంటి పాటలు చాలామంది కోట్ చేయడం, అసలు ఎంతమంది దాని కింద కామెంట్లు పెట్టారో, నాకు పంపించారో. దట్ అంటే చాలా ఎంత బాగుందండి తెలుగు, చాలా మంచి తెలుగు అని. అందులో లాక్డౌన్లో వచ్చిన పాట కదా, అందరూ ఖచ్చితంగా డైలీ వినే పాట. ఆ సాంగ్ తర్వాత మీకు అంటే ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ అయ్యిందా? అంటే సాంగ్స్ పరంగా, లిరిక్స్ పరంగా మీకు ఆ సాంగ్ తర్వాత ఎలాంటి ఇండస్ట్రీ నుంచి కానీ ఫీడ్బ్యాక్ కానీ, నెక్స్ట్ ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి ఫస్ట్లో? అంటే ఇమీడియట్గా రాలేదు, చెప్పా కదా, ఎందుకంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్ అయిపోయినందుకు ఇమీడియట్గా రాలేదు. నేను వెళ్ళి ఎవరిని కలవడానికి కూడా లేదు. కాబట్టి బేసిక్గా బయట కూడా చాలామంది మేము అసలు మా పెళ్ళిలో ఈ పాటకి డ్యాన్స్ వేసామని, లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్కి ఈ పాట చేసుకున్నాము, మాకు ఎంత ఇష్టమైన పాట అని చాలామంది చెప్పారు, ఇది నా ఫేవరెట్ సాంగ్ అని. బట్ ఇండస్ట్రీ నుంచి నాకు దాని నుంచి కంటిన్యూస్గా వర్క్స్ వచ్చాయి. తర్వాత నాకు ఎప్పుడూ పాటలు వస్తూనే ఉన్నాయి. అండ్ చెప్పాలంటే ఇప్పుడు అనిరుద్ధ్ గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక కారణం ఈ పాటే కదా. కాబట్టి డెఫినెట్గా మనం చేసింది అది సీడ్, ఇది ప్లాంట్ అయిపోయింది. సో జనరల్గా అంటే మీరు వచ్చే టైంలో, అంటే మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో రాసిన, మీరు రాహు తర్వాత నుంచి జర్నీ చూసుకున్న తర్వాత ఆల్రెడీ చాలా ఎస్టాబ్లిష్డ్ లిరిక్ రైటర్స్ ఉన్నారు తెలుగులో చాలామంది. చంద్రబోస్ గారు అవ్వచ్చు, సీతారామ శాస్త్రి గారు అవ్వచ్చు, అందరు చాలామంది పెద్ద వాళ్ళందరూ రాస్తున్నారు. మీకు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్స్ అవ్వచ్చు, మీ వాళ్ళతో ఇంటరాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయా? జరుగుతుంటాయి. యాక్చువల్ ఆ రకంగా చెప్పాలంటే నాకు రామజోగి శాస్త్రి గారు బాగా క్లోజ్, ఆయన చాలా పరిచయం. ఎప్పుడన్నా నాకు ఏదన్నా ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఆయనకే కాల్ చేస్తాను. ఆయన కూడా హీఈస్ సో జనరస్ టు లిజన్ టు యూ
అండ్ గివ్ యూ ఫీడ్బ్యాక్, రైట్? ఏదో ఒకటి ఇలా ఇలా నేనైతే అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని. సో ఆ రకంగా ఇండస్ట్రీలో ఆయన ఒక్కళ్ళని కాదు, ఆయన నాకు మేజర్. అంటే సీతారామశాస్త్రి గారు నా లైఫ్లో కంపల్సరీ ఉంటారు. రామజోగి శాస్త్రి గారు కూడా చాలా ఇన్పుట్స్ ఉన్నాయి ఆయన. లైక్ యూనో ఇలా చేసుకోవచ్చేమో, ఇలా చేసుకోవచ్చేమో, నేను ఇలా చేశాను, ఇంత కొంతకాలం వర్క్ చేసుకున్నాను, తర్వాత ఇలా చేశాను, బికాస్ దెర్ ఈజ్ రిస్క్ అసోసియేటెడ్, అలాంటివన్నీ ప్రాక్టికల్ వే ఆఫ్ ప్రాక్టికల్గా లైఫ్ని డీల్ చేయడానికి యూ నీడ్ టు నో ఆల్ దోస్ థింగ్స్ కదా. అంటే ఉన్నట్టుండి ఊరికే దూకేసి ఏం చేయలేం కదా, రైట్? అలా ఆ రకంగా ఆయన గైడెన్స్ నేను ఐ రియల్లీ అప్రిషియేట్ యాక్చువల్లీ. ఇంకా మీరు రాసిన సాంగ్స్కి అంటే ఇప్పుడు జనరల్ అవుట్ సైడర్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ వేరు, సినిమా వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్, లిరిక్ రైటర్స్ పర్టికులర్లీ ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా మీకు? ఇస్తారు, అందరూ ఇస్తారు యాక్చువల్లీ. అది నేను ఫార్చునేట్ అనుకోవాలి. చంద్రబోస్ గారు ఏదన్నా మంచి పాట ఉంటే చంద్రబోస్ గారు వాయిస్ నోట్ పెడతారు, షూర్, పక్కా. అండ్ భాస్కర్ భట్ల గారు ఆయన పంపిస్తే చెప్తారు. అండ్ మనకి కాసర్ల శ్యామ్ గారు అప్పుడప్పుడు, అలా అందరూ చాలా మంచి వాతావరణం ఉంటుంది. అలానే నేను కూడా ఏదైనా మంచిది ఉన్నప్పుడు నేను వాళ్ళకి చెప్తాను. సో కేకే గారు, సో ఎవ్రీబడి, ఇప్పుడు మనకున్న అందరూ ఆల్మోస్ట్ చాలా బాగా యాక్సెసిబుల్ ఉంటారు. వాళ్ళు కూడా మనం ఫీడ్బ్యాక్ అడిగినా చెప్తారు, వాళ్ళకే నచ్చింటే ముందే చెప్తారు. సూపర్ సార్. అండ్ మీ అసోసియేషన్ ఇలానే కొనసాగాలి, అండ్ మీ కొలాబరేషన్ విత్ అనిరుద్ గారు కూడా ఇలా కంటిన్యూ అవ్వాలి. అండ్ మీరు పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు ఎలా అయితే కూలీ, ఓజీ, మద్రాసి, నెక్స్ట్ లైనప్లో కూడా మీ సినిమాలు శ్రీనివాస్ మౌలి అనే పేరు అలా కంటిన్యూ అవ్వాలని కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత వర్షన్లో పిలిచినామంటే మీరు టైం ఇచ్చి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిటింగ్ ఓజీ స్క్రీన్ మీద ఎలా ఉండబోతుంది, అంటే సినిమాలో ఎలా ఉండబోతుందని చూద్దాం, నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. నేను అనుకున్నా అది చాలా అద్భుతంగా ఉండబోతుందని, ఎందుకంటే మనం ఆ చిన్న గ్లిమ్స్కే మన ఈయన సుజిత్ గారు ఇంత డీటెయిలింగ్లో చేశారు కాబట్టి అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈ వరుసలో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు వస్తాయని నేను అనుకుంటున్నాను. అనిరుద్ గారితో అన్ని రకాల పాటలు చేయడానికి స్కోప్ వచ్చింది. అలానే నాకు చాలా మంచి తెలుగు రాయడానికి కూడా అవకాశాలు వచ్చాయి. చాలా తక్కువ మందికి వస్తాయి. ఇప్పుడు ఇంత కమర్షియల్ స్టఫ్లో కూడా దెన్ అదర్ పార్ట్స్ ఏంటంటే సాహిత్యం, మంచి తెలుగు, ఇలాంటివి కూడా నాకు వచ్చాయి. చాలా రేర్ అనమాట. అంటే మన దేవకీ నందన వాసుదేవ అనే సినిమాలో శివుడి పాట, వ్యోమకేశ నిటలాక్ష నిశ్చల పింగళాక్ష మదనారి అక్షర ఆదియోగి అద్వైత భాస్కర నమో ఈశ్వర అని రాసి దాంట్లో అటు ఉత్తర వాహిని జీవనది, ఉత్తర వాహిని అంటే ఉత్తరానికి ప్రవహించేది. జనరల్లీ నదులని ఇట్లా దక్షిణం ప్రవహిస్తాయి అనమాట. అక్కడ ఉత్తర వాహిని అని కూడా ఉంటుంది కాశీ దగ్గర. అటు ఉత్తర వాహిని జీవనది, ఇటు భగభగ వెలుగుల తుది మజిలి, జీవము నీవే మౌనము నీవే ఈశ్వర. అంటే జీవనది అంటే ఏంటిది? ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది. దానిక అది జీవంతో ఎప్పటికీ జీవంతోనే ఉంటుంది జీవనది. ఇటు భగభగ వెలుగుల తుది మజిలి అంటే దాని గట్టు దగ్గరే ఏ హరిశ్చంద్ర ఘాట్లోనే ఇక్కడో తుది మజిలి, మనిషి యొక్క జీవితం తుది ఘట్టం జరుగుతూ ఉంటుంది. ఆ రెండు పక్కపక్కనే జరుగుతాయి. ఒకటి జీవనది, ఇంకోటి జీవము లాస్ట్ స్టేజ్, అదే ఇంకా జీవం లేని ఒక ఇది. జీవము నీవే మౌనము నీవే ఈశ్వర, కాలము కందని జ్యోతివని, ఇది చిరమగు స్థిరమగు ధామమని, కింకరులై అర్చిస్తున్నాం కరుణించరా. ఇలాంటి భావాలు, మంచి మంచి భావాలు రాయడానికి, అవన్నీ రాయడానికి అవకాశం వచ్చింది. అలానే దాంట్లోనే దశావతారాల గురించి ఒక పాట, దశావతారాల గురించి రాయడానికి చాలా తక్కువ మందికి వచ్చింది అవకాశం. సీతారామశాస్త్రి గారు ఒకటి రాశారు దేంట్లో, మన కృష్ణం వందే జగద్గురు. అలానే వేటూరి గారు దశావతారంలో రాశారు. అలానే ఇంకోటి కాటమరాయుడ కదిరి నరసింహుడ, అది కూడా మనకి దశావతారాలు. అది అలాంటిది నాకు దేవకీనందనలో క్లైమాక్స్లో దశావతారాల గురించి రాయడానికి అవకాశం వచ్చింది. మత్స్యమై సృష్టి రక్షణ, కూర్మమై బృహత్ ప్రేరణ, సూకరం పృథివీ ధారణ, వామన త్రిభువన పాలన, భార్గవ పరసు స్ఫురణ, ఇలా అంతా రాసుకుంటూ అన్నీ వస్తూ, సగము తెగిన ధర్మము గని స్తంభములో వెలసెను హరి, సగము తెగిన ధర్మము గని స్తంభములో వెలసెను హరి, తీక్ష్ణ నఖము రుధిరము గొని అఘము పెరికే నరకేసరి, ధనుజదమన దీక్ష ఝరి గరుడ గమన శౌరీ హరి భుజగ చేయను విశ్వాకృతి కృష్ణలీల సృష్టి స్థితి.
ఇలా అంతా రాశాను అనమాట. అంటే ధర్మం అణగారిపోతుంటే స్తంభంలోంచి వచ్చాడు శ్రీహరి నరహరి. వచ్చి ఏం చేశాడు, ధనుజ దమన దీక్షాఝరి, అంటే బ్యాడ్ పీపుల్, ధనుజ దమన అంటే వాళ్ళని చంపడం, అది ఒక దీక్షాఝరి. ఇప్పుడు అవతారాలన్నీ చూసుకుంటే చెడుని నాశనం చేయడం అనమాట. అది దీక్షాఝరి, ఒక ఫ్లో. దీక్షాఝరి గరుడ గమన శౌరీహరి, అంటే గరుడ గమన అంటాం కదా, గరుత్మంతుడి మీద వచ్చే హరి. భుజగ సేయును విశ్వాకృతి, ఒక పాము మీద శయనించే ఆయనదే విశ్వాకృతి. విశ్వాకారం భుజగ సేను అంటాం కదా. సో విశ్వాకృతి కృష్ణలీల సృష్టి స్థితి, ఈ స్థితి కారకుడు కృష్ణుడు కాబట్టి ఎప్పుడైనా సృష్టిని స్థితి చేయడానికి కృష్ణలీల అనమాట. అది ఇలాంటివన్నీ రాయడానికి కూడా నాకు అవకాశాలు చాలా వచ్చాయి. అది నాకు అదృష్టం అనుకోవాలి. అలా అన్ని రకాలు రాయడానికి వస్తుంది. నేను అన్ని రాయాలనుకుంటాను, రాయగలుగుతాను. అవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్లీ, అండ్ వెరీ హ్యాపీ. అండ్ మీ కొలాబరేషన్స్ ఇలానే జరగాలి, అండ్ మంచి మంచి సినిమాల్లో మీరు పాట అవ్వాలని కోరుకున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ శరత్. థ్యాంక్ యూ.